తండ్రి నన్ను ఇష్టపడితే నన్ను ఏం చేస్తాడు? నెత్తి మీద ఎలా చేయబెట్టి రుణుపుతూ ఉంటాడా? నువ్వు బాధలో ఉంటే రుణుపుతాడు, తప్పు చేస్తే గద్దిస్తాడు, క్రమపరుస్తాడు. ఎందుకంటే నువ్వు కొడుకు కాబట్టి, కూతురు కాబట్టి, నువ్వు అధికారివి కనుక రాబోయే దినాల్లో అనేకులకి ఇదే క్రమం నేర్పాలి. కాబట్టి మొదట నువ్వు గద్దించబడితే ఎక్కడ ఎలా గద్దించాలో నువ్వు నేర్చుకుంటావు. స్తోత్రం కలుగునుగా. యెహోవా తాను ప్రేమించు వారిని. ఇప్పుడు తండ్రి వేరు, యెహోవా వేరు. అక్కడ ఇద్దరిని చెప్పాడండి. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని ఏం చేస్తాడమ్మా? అలాగే దేవుడు కూడా తను ప్రేమించే వారిని ఏం చేస్తాడు అంటే దేవుడు గద్దిస్తాడు. మనకి శరీరంగా ఉన్న తల్లిదండ్రులు గద్దిస్తారు మనల్ని, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనల్ని ఏం చేస్తారు? ఇప్పుడు శరీర తల్లిదండ్రులు అనండి అందరూ, ఆత్మీయ తల్లిదండ్రులు అనండి అందరూ, పరమందున్న తండ్రి అనండి అందరూ. మనకి మొత్తం ఎంతమంది తండ్రులు? 3 తండ్రులు. మొట్టమొదటి తండ్రి ఎవరో? నీ శరీరపు తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి. రెండవ తండ్రి ఎవరో? ఆత్మీయ తండ్రి. మూడవ తండ్రి ఎవరో? పరమందున్న తండ్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 3 తండ్రులు మనల్ని ప్రేమించారా లేదా? ప్రేమిస్తున్నారంటే మనల్ని గద్దిస్తారా లేదా? సరి చేస్తారా లేదా? అప్పుడు గద్దింపు వచ్చినప్పుడు ఏం చేయకూడదండి? విసిగిపోకూడదు. ఏం చేయకూడదు? విసిగిపోకూడదు. ఎన్ని బైబిల్ అండి, ఎన్ని నరనరాల్లో ఉన్నాయి కాబట్టే మమ్మల్ని గద్దిస్తారు, మొహం మీద తిడతారు, మమ్మల్ని మొహం మీద గద్దిస్తారు. 100 మంది మధ్యలో మా ఆత్మీయ నాయకులు మమ్మల్ని గద్దించిన, 100 మంది మధ్యలో మా నాన్నగారు నన్ను గద్దించిన, నేను మౌనంగా ఇంకా సంతోషిస్తాను. ఈ విషయంలో నేను సరి చేయబడాలేమో, నాతో దేవుడు మాట్లాడారు, ఈ నీతిమంతుని గద్దింపు నాకు తైలాభిషేకముగా మారిపోతుంది. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా.